విషాదంలో ప్రాణాలు అసూలు బాసిన అందరికీ శ్రద్ధాంజలి. మేము ఈ విషాదం ఎవరు కూడా దీన్ని తీర్చలేంది, వారి పోయిన ప్రాణాలకి వెలగట్టలేంది, వారి కుటుంబాలకి సానుభూతి తెలపడం తప్ప ఈ పరిస్థితుల లోపల ఏం చేయలేని పరిస్థితి. దాంతోపాటు ఇప్పుడు కొన్ని విషయాలు చేదుగా ఉంటాయి, మాట్లాడుకుంటే వాస్తవాలు నిజాలు మాట్లాడుకుంటే చేదుగా ఉంటాయి, వినడానికి ఇబ్బందికరంగా ఉంటాయి. అందరూ ఇదే విషయాలు చెప్తా ఉన్నారు, కానీ ఆడ జరిగిన దానికి ఎవరు బాధ్యత తీసుకుంటున్నారు? ఏ ఒక్కరైనా ముందుకొచ్చి బాధ్యత లేదనుకుంటే బాధ్యత కలిగిన వారు వీరు అని చెప్పి ఎవరన్నా ఇంతవరకు ప్రభుత్వం తరపున కానీ లేదనుకుంటే జరిగిన సంఘటనలో బాధ్యులు కానీ ఎవరన్నా ఉన్నారా అండి ఇప్పటివరకు? ఇప్పుడు చాలా మైక్రో లెవెల్లో ఆలోచన చేస్తే మూర్తి గారు చిన్న విషయాలే, చాలా చిన్న విషయాలు. వాడు 30 టన్నుల 25 టన్నుల లోడుతో వెళ్ళాల్సిన టిప్పరు పటాన్ చెరువు నుంచి బయలుదేరుతుంది, సిటీలో అంతా పాస్ అవుతుంది, అక్కడికి బయలుదేరుతుంది, వికారాబాద్ వెళ్తుంది. ఆ టిప్పరు 60 టన్నులు 58 టన్నుల కంకర లోడ్ అండి. ఎట్లా కంట్రోల్ అవుతుంది స్పీడు? ఇప్పుడు దేవుని మీద భారం వేసిపోవడమే తప్ప అది మానవ మాత్రునికి సాధ్యం కానీ ఆ లోడు వాడు స్పీడు కంట్రోల్ అనేది వాని చేతిలో లేదండి. వాని చేతిలో ఓన్లీ స్టీరింగ్ మాత్రమే ఉంటుంది. వాడు అప్పటికి మీరు ఇప్పుడు చదువుతుంటే నేను విన్నాను, ఎన్నో వెహికల్స్ని ఓవర్టేక్ చేసుకుంటూ వచ్చాడు. ఓవర్లోడ్తో ఉన్న టిప్పరు 60 అంటే పరిమితికి మించి దాదాపు 20-30 టన్నులు 25 టన్నులు ఉండాల్సిన టిప్పర్ లోడు 58 టన్నులు ఉంది. పరిమితికి మించి లోడ్ ఉంది, పరిమితికి మించి వేగం ఉంది. ఎట్లా కంట్రోల్ అవుతుందండి అది? వాడేమి దైవదూత కాదు. వాడు అంత ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటే ఎవరు దీన్ని కంట్రోల్ చేయాల్సిన? రవాణా శాఖ. ఇప్పుడు మీరు అన్నారు ఇంతకుముందు ఆటోలల్లో ఓవర్ ప్యాసింజర్స్ 4కి మించి పరిమితికి మించి ఎక్కువ ఎక్కించుకుంటే వాడిని ఆటో డ్రైవర్ని మనం ఛాలెంజ్ చేస్తున్నాము. మరి వీడిని ఎందుకు ఛాలెంజ్ చేయలేకపోతున్నారు? వీడిని ఛాలెంజ్ చేయకుండా వదిలిపెట్టిన ఆ అధికారులపైన చర్యలు ఎందుకు లేవు? రవాణా శాఖ అధికారులపైన వీరికి నిలమామూలు ఇస్తున్నారండి. దారుణమైన విషయం ఏంటంటే ప్రాణాలకు వెలగట్టలేని మనుషులు, ప్రాణం విలువ తెలియని వ్యక్తులు, ఈ రవాణా శాఖ అధికారులు ఈ ఓవర్లోడ్తో పోయే వెహికల్స్ తోటి నిలమామూలు వసూలు చేస్తూ ఉన్నారు. ఎవరిని బాధ్యులు చేయాలి? ప్రభుత్వం ఏమో చుక్కలు చూసుకు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నది. ఇప్పుడు అక్కడ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. బ్లాక్ స్పాట్స్ని ఎందుకు గుర్తించలేదు? రవాణా శాఖ చెప్పింది, R&B చెప్పింది బ్లాక్ స్పాట్స్ అని చెప్పి. అక్కడ మీరు తీసుకున్న చర్యలేంది? రక్షణ చర్యలేంది? కనీసం ప్రమాద సంకేతాలనన్నా ఏర్పాటు చేసినరా మీరు? దాని గురించి ఆలోచన చేస్తలేరు. ఇంకొకటి 2017లో 18లో ప్రారంభమైన ఈ రోడ్డు విస్తరణ పనులు, దీంతో పాటు 9 నేషనల్ హైవేస్ ప్రారంభించారండి తెలంగాణ రాష్ట్రంలో. దీంతో పాటు ఒకటేసారి 9 నేషనల్ హైవేస్ ప్రాజెక్ట్స్ శాంక్షన్ చేస్తే ఇప్పటి వరకు పూర్తయిన ప్రాజెక్టులు 8 కంప్లీట్ అయిపోయినాయి. ఈ ఒక్క నేషనల్ హైవే ప్రాజెక్టు ఎందుకు కంప్లీట్ కాలేదు? ఎందుకు కంప్లీట్ కాలేదని అంటే రోడ్డు విస్తరణలో భాగంగా భూసేకరణ అనేది కీలకమైన అంశం. భూసేకరణ అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశము. భూసేకరణ చేయడం కోసము 2 రకాల విషయాలు చెప్తున్నారు. ఒకటి, పర్యావరణవేత్తలు అని చెప్పుకుంటున్న నాయకులు అందరు పోయి ఎన్జిటీలో కేసేసిండ్రు, దానివల్ల ఆగిపోయిందని ఒక కారణం చెప్తున్నారు. భూసేకరణ మీరు సరి అయిన పరిహారం ఇస్తలేరు, అందుకని మేము భూసేకరణలో మేము భూములు ఇయ్యమని చెప్పి కొంతమంది అడ్డుపడ్డారని చెప్పి కొన్ని కారణాలు చెప్తా ఉన్నారు. దీనికి అన్నింటికీ కారణము అప్పటి ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం అని కాదు, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కాదు. అందరూ కూడా ఉమ్మడి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? మీరు భూసేకరణ చేయలేదు పూర్తిగా. ఇప్పుడు మిగతా నేషనల్ హైవేస్ ప్రాజెక్ట్స్ ఎందుకు కంప్లీట్ అయినాయి? దాదాపు నిజామాబాద్లో, ఆదిలాబాద్లో, నల్గొండలో, వరంగల్లో ఈ ప్రాజెక్టులు దీంతో పాటు ప్రారంభించిందండి. నేషనల్ హైవే అథారిటీ అవి ప్రారంభమైనాయి, ఇప్పటికీ కంప్లీట్ అయిపోయినాయి, ప్రారంభమైనాయి, అవి జరుగుతూ ఉన్నాయి. ఇదేమో చాలా ప్రమాదకరమైన రోడ్డు ఇది. ఈ ప్రమాదకరమైన రోడ్డు పైన ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంది చూడండి. ఇంతకుముందు రాకేష్ గారు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు అక్కడనే ప్రయాణం చేయడు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందలనే కాదు, రోజు ఇక్కడ నుంచి కూడా ఆయన కాన్స్టిట్యూన్సీ పోవాలంటే ఇదే రోడ్డు. వరంగల్కి వెళ్ళాలంటే రేవంత్ రెడ్డి గారు ఇదే రోడ్డును ఉపయోగించాలి. కాగా ఇది మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవే కదా, కేంద్ర ప్రభుత్వ బాధ్యత కూడా కదా. కేంద్ర ప్రభుత్వము ఆల్రెడీ నేను అదే చెప్తున్నానండి, ఈ ప్రాజెక్టుతో పాటు 9 ప్రాజెక్టులను ప్రారంభించింది ఎట్ ఏ టైము. 8 ప్రాజెక్టులు కంప్లీట్ అయిపోయినాయి.
అక్కడ ఏమి అడ్డంకులు లేవు. ఇలాంటి ఎన్జిటి కానీ లేకుంటే భూసేకరణ సమస్యలు కానీ కంప్లీట్ లేనందుకు అవన్నీ యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ అయిపోయినాయి. దీనికి ప్రభుత్వం చిత్తశుద్ధితోటి దీనిపైన దృష్టి పెట్టి ఎవరైతే ఆ స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వారందరితో కూర్చొని మాట్లాడి ఇది చేయాల్సిన అవసరం ప్రభుత్వం పైన బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతనా కాదా? దాంతోపాటు ఇప్పుడు ఈ ప్రమాదానికి బాధ్యత వహించాల్సిన ఈ రవాణా శాఖ కానీ R&B కానీ ఆర్టీసీ కానీ, ఇప్పుడు ఆర్టీసీలో 50 మంది ప్రయాణికులు ప్రయాణించాలండి. ఆర్టీసీ బస్సులో 70 మంది ఎక్కిర్రు, ఎట్లా కంట్రోల్ అవుతుంది ఆ స్పీడు? సపోజు బ్రేక్ వేసినా కానీ కంట్రోల్ కాదండి. ఆ వెయిట్కి బ్రేక్ వేసినా కానీ వీడు ఆగాలనుకున్న దగ్గర ఆగదు. మనం మోటార్ సైకిల్ మీద చూస్తాం కదా, ముగ్గురు కూర్చున్నప్పుడు ఒక రకంగా కంట్రోల్ అవుతుంది, ఇద్దరు కూర్చున్నప్పుడు ఒక రకంగా కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా ఓవర్లోడ్ అనేది ప్రధానమైన సమస్య. ఈ ఓవర్లోడ్ అనేది రవాణా శాఖ వారి మామూళ్లకు తెగబడి వారి వ్యక్తిగత ఆదాయాన్ని పెంచుకోవడం కోసం వీటన్నింటినీ తుంగలో దొక్కుతున్నారు. ఒక్కటంటే ఒక్కటి, ఏ ఒక్క నియమాన్ని కూడా పాటించకున్నా సరే వారికి డబ్బులు వస్తే చాలు, ఆ అమ్మాయిలు ముడితే చాలు, ఆ ముడుపులు ముడితే చాలు, వారు అన్నింటినీ ఓవర్టేక్ చేస్తున్నారు, ఓవర్లోడ్ను కూడా ఓవర్టేక్ చేసుకొని పోతున్నారు. కనుక దీనికి బాధ్యత వహించాల్సింది అధికారుల అలసత్వం, ప్రభుత్వ చిత్తశుద్ధి లేకపోవడమే అని చెప్పి నేను బరాబర్ చెప్తా ఉన్నా. ఎందుకనంటే మీరు ఆర్టీసీ బస్సులలో 20 పరిమితికి మించి ఎందుకు ఎక్కుతారండి? అందుబాటులో బస్సులు లేకనే కదా, సంఖ్యాపరంగా బస్సులు అందుబాటులో లేకనే కదా ఒకరి మీద ఒకడెక్కి టాప్ల మీద ఎక్కి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఫ్రీ బస్సులు అని చెప్తున్నారు, ఒకవైపు అందుబాటులో బస్సులు లేవు. ఏ విధంగా ప్రయాణం చేస్తారు? పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పెరగాలంటారు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ శాతం పెంచాలని చెప్పి ప్రభుత్వమే చెప్తుంది, అందుబాటులో బస్సులు పెట్టదు. ఏ విధంగా ప్రజలు పోవాలి టైంకి గమ్యస్థానాలకి? కనుక ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్న దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యము, అలసత్వం మెయిన్ కారణం అండి. దీంట్లో తప్పకుండా దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉన్నది. దానికి అన్ని విభాగాలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. దీంట్లో ప్రజలది ఎవరిది కూడా తప్పు లేదు. ప్రజలు బలి అవుతున్నారు ఈ ప్రభుత్వ నిర్లక్ష్యాల వల్ల. కానీ ప్రజలది ఎక్కడ కూడా దీనిలో వారి ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు. కనుక నేనేమంటున్నా, రాబోయే రోజుల్లోనైనా ఒక దాని నుంచి పాఠం నేర్చుకోవాలనండి. ఈ రోజు ఒక ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం గురించే మాట్లాడుతున్నారు, కానీ తర్వాత జరగబోయే మిగతా కార్యక్రమాల గురించి ఎందుకు దృష్టి పెడతలేరు? కనీసం దీని నుంచైనా పాఠాలు నేర్చుకోవాలి కదా. రవాణా శాఖను ఎందుకు మొద్దు నిద్రపోతా ఉంది? రవాణా శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు? లేదనుకుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? వీరిపైన చర్యలు తీసుకుంటే ఈ రోజు తెల్లారే వరకు ఒక్కటంటే ఒక యాక్సిడెంట్ జరగకుండా నియంత్రించడం కోసం కనీసం మానవ తప్పిదాల వల్ల ప్రమాదాలు జరగకుండా నియంత్రించే అవకాశం ఉండే కదా. వారిపైన చర్యలు ఉన్నాయి. ఎవరి బాధ్యత అండి? ఓవర్లోడ్ తీసుకొని వస్తున్న ఆ ఆర్టీసీ బస్సు మీద ఎవరి బాధ్యత వహించాలి? ఓవర్లోడ్ తీసుకొని వస్తున్న ఆ టిప్పర్ పైన చర్యలు తీసుకున్నందుకు ఎవరు బాధ్యత వహించాలి? వారి మీద చర్యలు ఎక్కడ ఉన్నాయి? వారి మీద చర్యలు లేకపోతే 19 నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతే ఇంతవరకు ఒక్కరిపైన కూడా చర్య తీసుకోకపోతే మానవ తప్పిదాల వల్ల జరిగినాయి, అధికారుల అలసత్వం వల్ల జరిగినాయి, ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్ల జరిగినాయి ఈ ప్రమాదం. దీనికి ఎవడు బాధ్యత తీసుకుంటలేడు? ఈ రోజు వచ్చి ముసల్కన్నీరు కారుస్తూ ఉన్నాం అందరం, టీవీల ముందర కూర్చొని పేపర్ల ముందరకు వచ్చి. ఎవడన్నా బాధ్యత తీసుకుంటున్నాడా? ఎవరు బాధ్యత తీసుకుంటలేరు. ఆ చెట్లు పోతాయని చెప్పి, చెట్లు చచ్చిపోతాయని చెప్పి ఎవడో ఒకడు ఎన్జిటీలో కేసేసిండంట, మనుషుల ప్రాణాలను మాత్రం గాలికి వదిలేసిండ్రు. ఇవాళ చెట్లను బతికిస్తున్నారు, మనుషులు చచ్చిపోతున్నారు. ఇంత దారుణమైన విషయాలు జరుగుతూ ఉంటే ప్రభుత్వము చిత్తశుద్ధితోటి దాని మీద ఒక దృష్టి పెట్టి ఈ టైం బాండ్ ప్రోగ్రాం పెట్టుకోవాలండి. ఇప్పుడు టైం బాండ్ ప్రోగ్రాం పెట్టుకోకుండా మీరు ఈ విధంగా చేసుకుంటూ పోతే సంవత్సరాలు ఆ ప్రాజెక్టు వెనుకబడిపోయింది. దానివల్ల ఎన్నో ప్రమాదాలు జరిగినాయి, దానివల్ల ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి. దీనికి ప్రభుత్వ అలసత్వము, ప్రభుత్వ అధికారుల అలసత్వము, నిర్లక్ష్యము, అవినీతి కారణం అని చెప్పి కరాఖండిగా చెప్తున్నాం.